సరేనండి, సుహాస్ నేనైతే రెడీ చేశాను. చర్చికి అయితే వెళ్తుంది. హాయ్ చెప్పు బుడ్డిగా. బుడ్డి అది నాయనమ్మ చెబుతున్నా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చర్చికి వెళ్తున్నాను మా నాయనమ్మతో. చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్, తెల్ల పౌడర్ కొట్టుకున్నాను. చదువుతా. సరేనండి, సుహాస్ని రెడీ చేసి మా నాయనమ్మతో పంపిస్తున్నాను చర్చికి అయితే. సరేనా? నేను డాడీ బుడ్డ అబ్బాయి అన్నయ్య అక్కడికి వెళ్తున్నాం. మరి వెళ్ళు నాయనమ్మతో. బాయ్. సరేనండి, సుహాస్ని చర్చికి వెళ్తుంది కదా. ఇంకా బాబా అయితే ఇంకా అటు నుంచి వచ్చి చర్చికి వస్తా అన్నాడు. అదిగోండి ఇలాగ ఎత్తుతా ఉంది. సుహాస్ని చర్చికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడనే చర్చి, మా నాయనమ్మ వెళ్ళేది ఎక్కడికే చూపిస్తాను. చూడండి. వెళ్తున్నా బుడ్డే. అన్నా తిన్నావా? తిన్నావా? ఏం కూర? మటనా? వీడియో తీయక ముందేమో అమ్మాయి వీడియోది అమ్మాయి హాయ్ చదువుతా అని అంటాడు. ఏది వదిన రెడీ అయిందా? వదిన రెడీ అయిందా? కదగండి ఫ్రెండ్స్, అను మా ఆయన మరి చర్చికి వెళ్తున్నారు. రాట్లా నువ్వు రాట్లా? వదిన రెడీ అయింది. మరి పోయేటప్పుడు నేను పిలవమాను. సరేనండి, ఇటు నుంచి అయితే నేను మా వదిన వెళ్తాం. ఇంకా అటు నుంచి బావ వాళ్ళు వస్తారు. ఇంకా మేము మొదలా చూపించాం కదా పెళ్ళప్పుడు మా అన్నయ్య మా వదిన అయింది. రెడీ అయ్యావా? కానీ మరి వెళ్తున్నాం. సరేనండి, పార్క్ నుంచి అయితే ఇంక ఇటు నుంచి ముందు బుడ్డ అబ్బాయిని చూసి అత్తమ్మ అయితే బుడ్డ అబ్బాయి ఇక్కడికి వచ్చింది. అక్షయ్ మాయ కూడా వచ్చారు. ఆశ్రీ ఎప్పుడు వచ్చా? పొద్దున వచ్చా? సాసు ఎవరు? సక్క కిందకి ఆనందిన్నాడు అత్తమా. ఏంది అక్షయ్ హాయ్ చెప్పు. చెప్పు, మీ ఛానల్లో చెబుతావు కయ్యా హాయ్ అని. 10 రోజుల ముందు అక్క, 10 రోజుల ముందు 10 రోజులా మెక్క మెక్క. శ్రీ యేసు బాబాలి గారు మా మేడం అలిగిందా లేకు. బాయ్ శ్రీ. సరేనండి, ఇంకా అత్తమ్మ మాయ బాబాయ్లు అందరూ అయితే ఇంక విజయవాడ పనికి అయితే వెళ్తున్నారు కదా. పనికి వెళ్ళే ముందుగా అయితే చర్చికి వెళ్ళి ఇంకా ప్రార్థన చేయించుకొని ఇటు నుంచి ఇటు వచ్చి బుడ్డబ్బాయిని నన్ను అలా చూసి జాగ్రత్త రాజు ఇంకొంగతాలకి తొండగాకు పిల్లోడు జాగ్రత్త, పిల్లల్ని బాగా శుభ్రంగా ఉంచుకో, ఇంకా మేము వెళ్తున్నాం మరి ఇంకా 5వ నెలలు వచ్చినప్పుడు వేసుకెళ్తాంలే నేను అని చెప్పేసి వెళ్ళారు. సరే అత్తమ్మ నేను బాగానే ఉంటానులే, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాను. ఇంకా వదినోళ్ళు కూడా ఉన్నారు కదా, వదినోళ్ళు అటు గుంటూరు వెళ్తారు, ఇంకా అత్తమ్మ అయితే విజయవాడ వెళ్తారు. ఇంకా అబ్బాయికి ఇప్పుడు రేపు 10వ తారీఖు 3వ నెల వచ్చింది. నేను ఆపరేషన్ చేయించుకొని 5వ తారీఖుకి 2వ నెల వచ్చిందండి. ఇంకా 5వ నెల వస్తే అంత అయిపోయింది బాగానే ఉండిద్ది. ఇంకా జాగ్రత్తగా ఉంటే ఇంకా వెళ్ళొచ్చు 5వ నెల. మాట్లాడు మా చిన్నమాయ కూడా వస్తున్నాడు. బాగున్నామాయ? ఆడనే ఉండే పాతపల్లి ఉన్నాడు. చూడు అట్టు బాబు ఉన్నాడు. మీ చిన్న డాడీ అంట. అయ్యో కూర్చోమా అన్న తినిపోదు. తెచ్చుకున్నారు మటన్? ఈ వారం అంతా మటన్ ఏం తెచ్చుకుంటాం, మాది టమాటా కూర. తాజు వెళ్తున్నాడు లేయో చర్చికి వెళ్దాం. చర్చికి వచ్చింది అంటలే మీ ఫ్రెండ్. ఆ అత్త అలవాటు చేసిపోయింది మాయా, ఎత్తు మరిగింది బాగా ఎత్తు మరిగాడు. మొడదాకా వాళ్ళని అని మొండప్పుడు తెగ ఎత్తుకుంది కదండి, అదే ఎత్తుకోమని ఎడుతున్నాడు. కూర్చోమాయా, చాలిపోయాడంట. ఏం పని చేసి వచ్చినావయ్యా? ఏది నొక్కాలి?
వందనాలు తండ్రి. తండ్రి నీ వందనాలు చెల్లిస్తున్నా ఈ మధ్యాహ్న సమయంలో. సరేనండి, నేను రోజున ఇంకా ఊరు వెళ్దామంటే విజయవాడ కుదరలేదు. ఎందుకంటే ఇంకా నాలుగు కూడా మేము కూడా వస్తాం లేరా, అందరం కలిసి వెళ్దాం చెప్పేసరికి ఈరోజు అందరం కలిసి వెళ్తున్నాము. నేను నీళ్ళు వేద్దాం అనుకుంటే నీళ్ళు కూడా కుదరలేదు. ఒక వారం అయిన తర్వాత రావచ్చు అని చెప్పేసి సరేనండి, ఈ విషయం పక్కన పెట్టేసి ఈరోజు సండే మీ అందరికీ హ్యాపీ సండే. ఇంకా ప్రార్థన చేసుకొని మీ గురించి కూడా ప్రార్థన చేసుకొని ఇంకా పని కూడా సక్రమంగా జరగాలని చెప్పేసి ఇంకా దేవుని మొరపెట్టుకొని ఇంకా ఈరోజు అయితే బయలుదేరుతున్నాం అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. ఖచ్చితంగా 2:30కి 3 గంటలకల్లా మేము ఇక్కడ నుంచి బయలుదేరితే విజయవాడలో 4 గంటలకు 5 గంటలకు ఉంటాము. సరేనా? సామాన్ మొత్తం సర్దుకున్నట్టే, అమ్మలు ఇంటికాడ సర్దుకుంటూ ఉన్నారు. ఈడీ కూడా సర్దుకుంటాం, మొత్తం సర్దుకుని తీసుకుపోయారు పోవాలి. మళ్ళీ 3 నెలల తర్వాత నువ్వు రావాలిగా, సామాన్ ముందు తీసుకుని పోయిద్ది. సరేనా? ఏదంట? సరే మరి, ఏమీ కనపడట్లేదు. ఓకేనండి, చర్చి నుంచి రాగానే బావ అయితే ఇంకా మనం మొన్నటిదాకా ఇంకా ఆయన దగ్గర ఉన్నాం కదా, ఇంకెప్పటికైనా కానీ అబ్బాయికి 9వ నెల అప్పుడు కానీ 5వ నెల అప్పుడు కానీ నన్ను కూడా తీసుకొని వెళ్తారు కదా. ఇంకా అప్పటికి ఇంకా మళ్ళీ అప్పుడు ఆటో సపరేట్గా మాట్లాడుకొని వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇప్పుడు ఎట్టా ఆటో పెట్టుకొని వెళ్తున్నారు కదా. ఇంకా అక్కడ సామానం మొత్తం తీసుకొని ఇంక వెళ్తున్నాడు బావ అయితే. ఇంకెప్పుడు 9వ నెల అప్పుడు కానీ 5వ నెల అప్పుడు కానీ నన్ను తీసుకొని వెళ్ళేటప్పుడు ఇంకా బండి మీద వెళ్ళొచ్చు అని చెప్పేసి సామాను మొత్తం అయితే ఇంకా అట్టా ఆటో మాట్లాడుకుని వెళ్తున్నాం కదా, ఆటోలోనే వేసుకుని వెళ్తాం రాజీ అని చెప్పేసి ఆ ఇంటికాడ సామాను అలానే పాచిపల్లి అంటే అత్తమ్మోళ్ళ ఇంటి దగ్గర సామాన్లు మంచాలు పొద్దు గూగులు పనిచేసి ఇంకా కింద పడుకుంటారని చెప్పేసి ఇంకా అందరు మంచాలు కూడా వేసుకొని వెళ్తున్నారు. ఇంకా బావ అయితే ఇంకా నేను వెళ్ళాల్సినమాట శనివారం రోజు ఇంకా ఆదివారం ప్లేర్ చేయించుకొని ఇంకా ప్రార్థన చూసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా దేవుని మందిరాన్ని వెనకేసి పోకూడదు అని చెప్పేసి శనివారం పోకుండా ఇంకా ఆదివారం చర్చికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఇంకా మధ్యాహ్నం నుంచి అంటే సాయంత్రం నుంచి అయితే బయలుదేరుతారండి. ఇంకా అక్కడ మొత్తం సామాను మొత్తం సర్దుకొని వెళ్తారు. పిల్లల్ని వదిలిపెట్టుకోవటం బావకైతే చాలా బాధగా ఉంది, కానీ తప్పదు కదా, పిల్లలు ఎదిగే కొద్ది మనం పని చేసుకొని ఉండాలి. చాలామంది అయితే ఇంకా మా పని కథ ఏందో తెలియక ఎప్పుడు ఏదో మీరేంది పెద్ద సెలబ్రిటీలా ఏంది పొద్దుకు 24 గంటలు వీడియోస్ తీసుకొని బతుకుతున్నారు పని బట్టి అనుకుంటున్నారు. అదేం కాదండి, ఫస్ట్ నుంచి మా బావ మా మావయ్య ఇంక వీళ్ళందరూ అయితే ఫస్ట్ నుంచి పని చేసే ఇంకా ఈ పొలం పని అంటే పొలం, లేకపోతే సిమెంట్ పని అంటే సిమెంట్ పని, పొలాలన్నీ ఇంకా పంటకు వచ్చాయి అన్నీ సేల్ చేసుకొని వడ్లు అన్నీ సేల్ చేసుకొని వెళ్తున్నారు. పొలం పని లేకపోలేకే ఇంక ఇప్పుడల్లా ఏం పొలం పని లేరు, అయిపోలేకే ఖాళీగా ఉంటామని చెప్పేసి మూటా కట్టుకొని ఇంక ఈ విధంగా సిమెంట్ పనికి అయితే వెళ్తున్నారండి. ఇంకా మాయదైతే మొక్కజొన్న ఒకటే ఉంది, ఇంకా అది 1 నెల కానీ 2 నెలలు కానీ టైం పట్టిద్ది. ఇంకా మొక్కజొన్న టైంకి వచ్చేలేకే సుబ్బు బావ ఇంకా అలానే మాయ వీళ్ళందరూ వచ్చి ఇంకా మొక్కజొన్న పని కూడా చూసుకొని యథావిధిగా ఇంకెప్పుట్టాలని ఇంకా పనికి వెళ్తారు. ఎండాకాలం వచ్చింది, నాకైతే బాబు షౌంట్లు పట్టుకొస్తున్నాయి. కాసేపట్లోకి ఇప్పుడే బొడ్డోడిని స్నానం చేసి నిద్ర వచ్చేసాను. బావా ఇంకా ఏ విధంగా బయలుదేరి వెళ్ళారా అని చెప్పేసి నెక్స్ట్ వీడియో వచ్చిద్దండి. ఇంకా అదేవిధంగా మా వదిన మా అత్తమ్మ వీళ్ళందరూ వచ్చి పిల్లోడు జాగ్రత్త ఇంకా ఇదని చెప్పేసి మొన్న బొజ్జి దగ్గరికి వెళ్ళొచ్చారు. ఈరోజు దగ్గరే కదా, ఈరోజు నా హాడికి వచ్చారండి. ఇంకా అన్నీ మంచి మర్యాదలు మొత్తం చెప్పి వెళ్ళారు కదా. కానీ నెక్స్ట్ వీడియోలో వచ్చింది చూడండి. మరి వీడియో దానికి ఎలాంటి వచ్చిందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బై, నెక్స్ట్ వీడియోలో మంచి డేస్ అక్కడ వద్దాం మరి.